వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం స్క్విడ్ గేమ్ 2 సీజన్ 2 రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అమెజాన్ ప్రైమ్ దాంట్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ వెబ్ సిరీస్ అండ్ మూవీ రివ్యూస్. అయితే ఇప్పుడు గేమ్ మనం ఇది సెకండ్ సీజన్. ఫస్ట్ సీజన్లో వచ్చేసి అన్ని గేమ్స్ చూసాము. అయితే ఫస్ట్ సీజన్లో విన్ అయిన అతను రెండోసారి గేమ్లోకి వస్తాడు. అయితే అతని గేమ్ల గురించి మొత్తం తెలిసి ఉంటుంది. అయితే అతను ఎలాగైనా సరే గేమ్ వాళ్ళను పోలీసులకు అప్పగించాలని చెప్పి పట్టేయాలని చెప్పి ఐలాండ్ కనిపెట్టడానికే వెళ్తుంటాడు. ఐలాండ్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి పోలీసులకు కొంచెం ఇన్ఫార్మ్ చేస్తుంటాడు. అయితే ఇంకా స్టార్టింగ్ గేమ్ ఇలా స్టార్ట్ అవుతుంది. అతను అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ సేమ్ ఇక్కడ 500 మెంబర్స్ అలా గేమ్స్లో ఉంటారు. ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ గేమ్ వచ్చేసి వాళ్ళు సేమ్ చిన్నపిల్లల గేమ్స్ మొత్తము. మ్యూజిక్ వస్తుంటే మ్యూజిక్ వస్తుంటే వీళ్ళు వెళ్తుండాలి, ఫాస్ట్గా వెళ్తుండాలి. మ్యూజిక్ ఆగిపోతే స్టాచ్యూ అవ్వాలి. స్టాచ్యూ గేమ్ అలా ఉంటుంది. స్టాచ్యూ కదిలిన వాళ్ళని అందరినీ చంపేస్తారు వీళ్ళు. అట్లా అందులో సగం మంది ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ గేమ్ అది. అయితే సెకండ్ గేమ్కి వీళ్ళు ఓటింగ్స్ పెడతారు. ఎంతమంది గేమ్లో ఉండాలనుకుంటున్నారు, ఎంతమంది గేమ్లో కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నారని చెప్పి. అయితే అందులో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇందులో ఒక అతను గేమ్లో అతని మెయిన్ గేమ్ నడిపించే ఓనర్ అతను అందులో ఆ గేమ్లో ఉంటాడు. అది మనకు లాస్ట్కి తెలుస్తుంది ఆ విలన్ సంగతి, గేమ్ నడిపించే అతని సంగతి. అయితే సెకండ్ గేమ్ వచ్చేసి ఓటింగ్స్ ఈక్వల్ వస్తాయి. అప్పుడు గేమ్ నడిపించే అతను వచ్చేసి ఒక గేమ్ ఎక్కువ వేసి గేమ్ కంటిన్యూ చేయించే పని చేస్తారు. అయితే సెకండ్ గేమ్ వచ్చేసి అది 5 గేమ్స్ గేమ్ ఉంటుంది. 5 గేమ్స్ది. అది కూడా చిన్నపిల్లలు ఆడే గేమే. అది వచ్చేసి గవ్వల గేమ్ ఉంటుంది ఒకటి. గవ్వల గేమ్ ప్లస్ ఒక కార్డ్ ఉంటుంది. కార్డ్ని కొట్టే గేము ప్లస్ ఇంకా 5 గేమ్స్ ఉంటాయి. 5 మెంబర్స్కి 5 గేమ్స్ ఇస్తారు. ఒక్కొక్కరు గేమ్ ఆడాలి. ఇంకొకటి లింగోస్ గేమ్ ఉంటుంది. బాల్ తోటి స్టాచ్యూని కొట్టేది. 5 మెంబర్స్ 5 గేమ్స్ తొందర అయిపోగొట్టిన వాళ్ళు, టైంలో అయిపోగొట్టిన వాళ్ళు విన్స్. ఇందులో కూడా చాలామంది ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా చంపేస్తుంటారు. అయితే నెక్స్ట్ ఇంకా 2-3 గేమ్స్ ఉంటాయి ఇలాగే. ఇంకో గేమ్ వచ్చేసి ఇంకా ఒక రౌండ్లో అందరిని ఒక రూమ్ పంపిస్తారు. అప్పుడు కూడా వీళ్ళు నెక్స్ట్ గేమ్ తర్వాత వీళ్ళు గేమ్ ఆడాలన్నా వద్దా అని పెడతారు. అలా అక్కడ వచ్చేసి చాలామంది గేమ్ ఆడొద్దని అంటారు. హీరో వచ్చేసి గేమ్ ఆడదు, ఫస్ట్ నుంచి గేమ్ ఆడొద్దని అంటాడు. ఇంకా వేరే వాళ్ళు కొంతమంది ఆడదాం అంటారు. అయితే అక్కడ వచ్చేసి నెక్స్ట్ గేమ్ ఒకటి ఉంటుంది. అది హార్స్ దాని మీద కూర్చొని అది చుట్టూ తిరుగుతుంటారు. అయితే వాళ్ళు ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ అంతమంది మెంబర్స్ ఒక రూమ్లోకి వెళ్ళాలి. 4 మెంబర్స్ చెప్తే 4 మెంబర్స్ కల్పించుకొని ఒక రూమ్కి వెళ్తుండాలి. 5 చెప్తే 5 మెంబర్స్ కలిసి 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకొని ఒక రూమ్కి వెళ్ళాలి. 10 చెప్తే 10 మెంబర్స్ కలుసుకొని రూమ్కి వెళ్ళాలి. అలా ఉంటుంది గేమ్. అందులో మిగిలిన వాళ్ళని వీళ్ళు షూట్ చేస్తారు. అందులో కూడా చాలామంది ఎలిమినేట్ అవుతుంటారు. అయితే ఈ క్లైమాక్స్లో వచ్చేసి ఇంకా వీళ్ళు ఒకరినొకరు కొట్లాడుకోవడం, గేమ్లో లేని జీరో జీరో ప్లస్ క్రాస్ అని ఉంటుంది. క్రాస్ అయితే గేమ్ వద్దనుకునే వాళ్ళు, జీరో అయితే గేమ్ ఆడాలనుకునే వాళ్ళు. అయితే బాత్రూంలో కొంతమంది కొట్లాడుకుంటారు. అప్పుడు కొంతమంది జీరో వాళ్ళు చనిపోతారు. క్రాస్ వాళ్ళు కొంతమంది ఎక్కువ ఉన్నారు. అప్పుడు వచ్చేసి ఇంకా జీరో వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తుంటారు ఆ రూమ్లో. అలా ఉంటుంది. వీళ్ళ గేమ్ వాళ్ళకి కావాల్సింది ఒకరినొకరు అటాక్ చేసుకోవడమే. అయితే ఇంకా పోలీసులు వచ్చేసి కనిపెడుతుంటారు గేమ్ ఎక్కడుంది ఏంది, ఐలాండ్ ఎక్కడుంది ఏంది. అయితే ఇంక నెక్స్ట్ సిరీస్ ఉంటుందేమో. నెక్స్ట్ సిరీస్లో తెలుస్తుంది పోలీసులు కనిపెట్టారా లేదా ఐలాండ్ని. అయితే వీళ్ళు ఇక్కడ హీరో వచ్చేసి పారిపోవడానికి వీళ్ళ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు, వాళ్ళ మీద అటాక్ చేద్దామని చెప్పి గన్స్ తీసుకుందామని చెప్పి అంటారు. సెకండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్ సీన్స్ ఉంటాయి. హీరో వాళ్ళు కొంతమందిని కలిసి వాళ్ళ దగ్గర గన్స్ తీసుకొని వాళ్ళతో ఫైట్ చేయడం ఉంటుంది. ఫైట్ చేసి మెయిన్ రూమ్‌కి సర్వర్ కంట్రోల్ రూమ్‌కి వెళ్దామని చెప్పి అంటారు. మెయిన్ హెడ్ ఎవరని చెప్పి అతన్ని పట్టేయాలని చెప్పి, అతన్ని చంపాలని చెప్పి అంటారు. ఇట్లా బాగుంటుంది టోటల్‌గా వెబ్ సిరీస్ అయితే. గేమ్స్ బాగుంటాయి. మూవీ మొత్తం ఎంగేజింగ్ ఉంటుంది వెబ్ సిరీస్ అయితే. గేమ్స్ కూడా చిన్నపిల్లల గేమ్స్ లాగా బాగుంటాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది.